లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్కి విజన్ 2047 డాక్యుమెంట్ రిలీజ్ చేసినట్టుగానే సొంత నియోజకవర్గం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రిప్రజెంట్ చేస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గానికి స్వర్ణ కుప్పం అనే ఎజెండాని కూడా రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు. అసలు ఈ స్వర్ణ కుప్పం ప్రణాళిక ఏంటి, తన అసెంబ్లీ నియోజకవర్గాన్ని రాబోయే రోజుల్లో ముఖ్యంగా 2029 స్వర్ణ కుప్పం 2029 ప్లానింగ్ ఏంటి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. నియోజకవర్గానికి విజన్ డాక్యుమెంట్ ఈ 5 ఏళ్ళు ఏం చేయబోతున్నారు అనేది చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు. ఇది కొంచెం కొత్తగా ఉంది. ఇట్లా ఎక్కడైనా ఉందా, లేదంటే ఇప్పుడు ఆయన విజన్ దీనికోసం ఎక్కువ ఫోకస్ చేస్తారు కాబట్టి విజన్ స్టైల్లో ఇది రిలీజ్ చేశారని అనుకో. ఆయన ఆలోచన ఉంటుంది ఎప్పుడు కూడా. కుప్పం అంటే తన శాశ్వత చిరునామానే కదా. మీరు అన్నట్టు 4.5 దశాబ్దాల రాజకీయ అనుభవం. 1989 నుంచి కుప్పం ప్రజలు హక్కులు చేర్చుకుంటున్నారు. అదేవిధంగా 4సారి ముఖ్యమంత్రి అయ్యారు. దాదాపు ఆయన చూసుకుంటే కనుక ఇప్పుడు ఆయనకున్న అనుభవం రీత్యా 4 దశాబ్దాల అనుభవంలో 14.5 సంవత్సరాలు సీఎంగా చేశాడు. ఇప్పుడు ఆ కుప్పమే ప్రజలు ఆదరించారు. మరి అందులో ఈయన వెళ్ళలేకపోయినా ప్రచారానికి వాళ్ళ శ్రీమతి గారు వెళ్ళటం కావచ్చు, వాళ్ళ బాబు వెళ్ళటం కావచ్చు. ఈ రోజున కుప్పం అనేది శాశ్వత చిరునామా, దేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గం తీర్చిదిస్తున్నారు. మీరు చెప్పినటువంటి కేశవ్ గారు ఇక సమగ్ర అభివృద్ధి దిశగా మీరు స్వర్ణ కుప్పం అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. 2029 నాటికి దాన్ని ఆ విధంగా చేయాలి. ఆ విధంగా చేయాలంటే అక్కడ ఉన్న ప్రాజెక్టులు ఏంటి, అవస్థాపన సౌకర్యాలు ఏంటి, ప్రతి ఇంటికి ఏమి బేసిక్ నీడ్స్ కావాలి, ఇవన్నీ కూడా తీర్చాల్సిన అవసరం ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ మొన్న ఎలక్షన్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఓడిస్తున్నామని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేసి అక్కడ ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ ఇచ్చి చాలా ఇచ్చేశారనమాట. చేసినా కానీ ప్రజలు ఆయన్ని ఆదరించారంటే కుప్పం ప్రజలకి ఆయనతో అనుబంధం 1989 నుంచి ఇప్పటి వరకు 40 దగ్గర 35 సంవత్సరాలు. అంతే కదా, 35 సంవత్సరాలు ఒక రాజకీయ అనుభవం ఒక నాయకుడు ఉన్నాడంటే దేశవ్యాప్తంగా ఒకే నియోజకవర్గాన్ని కాన్సన్ట్రేషన్ చేసి ఆ ప్రజలు కూడా 8వ ఇప్పుడు ఆయన్ని ఎమ్మెల్యేకి గెలిపించుకున్నారంటే ఆ ప్రజల యొక్క చిత్తశుద్ధి మనం ఆలోచించుకోవాలి. అదే సమయంలో ఆ ప్రజలకి చేయాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి ఉంటుంది. ఎప్పుడు ఒక విజనరీ లీడర్గా ఎదిగే చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా కుప్పంని ఈ దేశానికి రోల్ మోడల్గా తీసుకెళ్లడంలో ఎటువంటి ఇది లేదు. కానీ గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం నుంచి లాస్ట్ 35 ఇయర్స్ నుంచి ఆయనే ఎలక్ట్ అవుతుంది. అవును, గతంలో కూడా అక్కడ ద్రవిడ యూనివర్సిటీని తీసుకురావడం ఒక ప్రయత్నం జరిగింది. కుప్పం రాష్ట్రానికి ఎక్కడో ఒక అంచుకు విసిరేసినట్టు ఉండేటువంటి చిన్న నియోజకవర్గం. సో ఇప్పుడు మళ్ళీ 2029 అనేటువంటి విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయడానికి ప్రత్యేకంగా కారణం ఏమైనా ఉందా? కారణం అంటే ఏం లేదు. ప్రజల్ని ఇన్ని మీరు అన్నట్టు 35 సంవత్సరాలుగా ప్రజలు ఆయన్ని నమ్ముతున్నారంటే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రజలు ప్రతి ఇంట్లో వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళిపోవాలి. ఆయన అక్కడ ఆ ప్రజల్లో ఆయన చూసుకున్నాడు కాబట్టి ఆ నియోజకవర్గాన్ని దేశాలకు రోడ్ మోడల్గా చేయడం తప్పులేదు. ఈయనకున్న 4.5 దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో ఈయన ఎట్లా చేస్తున్నారు, అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎటువంటి రాజకీయ అనుభవం లేకుండా 100% స్ట్రైక్ రేట్తో పిఠాపురంని ఒక శాశ్వత చిరునామాగా ఆయన కూడా త్వరితగతిన పనులు చేసుకుంటారు. అంటే ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారికి ఉన్న అనుభవంగా ఈయన పోరాట పటిమ కావచ్చు, ఈయనకున్న 4.5 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కావచ్చు, ముఖ్యంగా ఈ నాయకులు ఎక్కడైతే నియోజకవర్గాలు ఉంటాో ఆ నియోజకవర్గానికి దేశంగా రోల్ మోడల్గా చేయాలి కదా. తను చెప్పేటప్పుడు తను మిగతా 164 మందిని గెలిపించుకున్నారండి. ఈరోజు కూటమి 165 మందికి నేను నియోజకవర్గంలో ఏం చేస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను, మీరు కూడా ఇలా చేయాలి, ఇలా ప్రజల్లోకి వెళ్ళాలి, ఇలా కష్టపడాలనే ఆ భావన మిగతా ఎమ్మెల్యేలో కూడా ఉంటుంది. అప్పుడు ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది మంత్రివర్గంలో కానీ ఈ యొక్క అధికారులు ఎవరైతే గెలిచిన ఎమ్మెల్యేలో కూడా డెఫినెట్గా కలుగుతుంది అనమాట. ఆ దిశగానే చంద్రబాబు నాయుడు గారు ఈ విజన్ ఏదైతే ఈ కుప్పం ఈ కాన్సెప్ట్లో తీసుకెళ్తున్నారో డెఫినెట్గా ఈ దేశాన్ని రోల్ మోడల్ అయ్యేటట్టు ఆయన చేయగలరు. 2029 కుప్పం అంటే కనీస అవసరాలు ప్రధానంగా బేసిక్ నీడ్స్ వాటిపైనే ఫోకస్ చేసే ఛాన్స్ తప్పకుండా. ప్రతి ఇంటికంటే తినడానికి తిండి, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు, తాగటానికి మంచినీరు, ఉండటానికి ఇల్లు, ఇవే కదా బేసిక్ నీడ్. అవస్థాపన సౌకర్యాలు కల్పించాలా, పరిశ్రమలు కుప్పం చుట్టూ నిర్మించాలి. ఒకప్పుడు ద్రవిడ యూనివర్సిటీ అనేది మనం చూసాం, చాలామంది అక్కడ పిహెచ్డీ చేస్తున్నారు చాలా. ఎందుకంటే అక్కడ కొత్తవేడి దూరంలో వెంకటేశ్వర యూనివర్సిటీలో ఈయన స్టూడెంట్ లీడర్గా ఎదిగాడు కాబట్టి తన ప్రాంతం ఏంటి, తన అభివృద్ధి ఏంటి, తన మౌలిక సదుపాయాలు ఏ విధంగా చేయాలో అన్నీ తెలుసు కాబట్టి కేశవ్ గారు డెఫినెట్గా ఆ దిశగా ఆయన బ్లూ ప్రింట్ రిలీజ్ చేసుకుంటాడు. ఎందుకంటే హైదరాబాద్ని సైబరాబాద్ నిర్మించిన వ్యక్తి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని పూర్వ వైభవం తీసుకురావడానికి అమరావతిని నిర్మిస్తున్న వ్యక్తి తన సొంత కాన్స్టిట్యున్సీని ఆ విధంగా విజనరీ లీడర్గా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. డెఫినెట్గా కుప్పం ఈ దేశాలకి రోల్ మోడల్గా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దగలరు. రైట్, థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారు. తన సొంత నియోజకవర్గాన్ని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ కింద మార్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే స్వర్ణకుప్పం 2029 అంటే కుప్పం విజన్ డాక్యుమెంట్ కాబోతుంది. ఇది కుప్పం ప్రజలకు ఇచ్చినటువంటి ఎన్నికల హామీతో పాటు అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేందుకు కావాల్సినటువంటి ప్రత్యేకమైన విజన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇందులో చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. 2029 ఎన్నికల నాటికి కుప్పం ప్రజల అవసరాలన్నింటినీ తీర్చేందుకు ఆయన సన్నద్ధమవుతున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.